కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఆ ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు ఉండాలంటే యెహోవా ధర్మశాస్త్రం ఎక్కడ ఉండాలి? నీ హృదయములో ఉండాలి, నీ అంతరంగములో ఉండాలి, నీ గృహములో ఉండాలి, నీ మనస్సులో ఉండాలి. దేవుని యొక్క వాక్యం మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమని సెలవిస్తుందంటే దేవుని యొక్క వాక్యమును వాసికలుగా పట్టుకోవాలంట. వాసింగం వల్ల ఇక్కడ గుర్రాన్ని కడతారు చూసారా? నేను చూసాను గుర్రాన్ని. అయితే అయ్యగారు చెప్పారు, గుర్రానికి ఎందుకు వాసింగం కడతానంటే అది తన పరుగు పందెంలో అటు ఇటు చూడకుండా తన పరుగును తుదముట్టించు తన యొక్క మార్గాన్ని సరిగా చూడడానికి దానికి కడతారంట. ఈ దినాన ఈ లోకమను విశ్వాసమను పరుగు పందెములో నువ్వు సరిగా పరిగెత్తడానికి ఏం చేయాలంటే వాక్యమును కట్టుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యమును నీ చేతులకు, నీ యొక్క హృదయానికి, నీ యొక్క కళ్ళకు దాన్ని బాసింగంగా వల్ల కట్టుకుంటే నువ్వు తప్పిపోవు. హల్లెలూయా. నువ్వు తప్పిపోవు. అనేకులను, తప్పిపోయిన బిడ్డలను మరలా దేవునిలోకి నడిపించే బిడ్డగా నీవు ఉంటావు.